అలాగే ఏరియా హాస్పిటల్లో మురికి వ్యర్థమంతా కాలంలో జరుగుతుంది, ఇంట్లో గడ్డపుల నుంచి అదే అవసరమే. ఇవన్నీ అవసరమే. ప్రజల గురించి ఏదైనా మీరు పాటుపడండి, అభివృద్ధి మేము అనుకుంటాం. కానీ ఈ ఒక్క విషయం మాతో త్రాగునీరు ముందు పెట్టి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ త్రాగునీటిలో పెట్టడం మేము అడుగుతున్నాం. మీరు చెప్పడం బాగా చెప్పారంటే ముందు వెనక ముందు చేయమని చెప్పి గోడ జరుగుతుంది. మరి దానికి ప్రతిపాదిస్తే ఈరోజు మేము ఉంటామండి, లేకపోతే మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తాం. తీసుకొచ్చారంటే నేను దాని గురించి ఏ వార్డులకి దాని గురించి డిస్కషన్ పెడితే మేము ఉంటాము. లేదు అనుకుంటే చేస్తాము. మీకు ఏదైనా ప్రాబ్లం రైస్ అయితే ఎండాకాలం మధ్యలో ఇప్పుడు నెల అయిపోతుంది. ఎండాకాలం మధ్యలో మనం దాని మీద డిస్కషన్ పెట్టుకోవడం ఉపయోగం. 9/1/2021 పరిపాలనపరమైన ఆమోదం తెలిపినందున ఈ దిగువ తెలిపిన పనికి ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ టెండర్ ద్వారా ఈ దిగువ తెలిపిన విధంగా టెండర్ వచ్చినది. పని వివరము నర్సీపట్నం కేంద్ర భవనం రీఎన్వేషన్ వరకు అంచనా విలువ 10 లక్షలు, కాంట్రాక్టు అంచనా విలువ 7,58,000. దాని గురించి మీటింగ్ పెడతారండి. ఫస్ట్ చేయవలసింది కదమ్మా నేను చెప్పాం. మరి వాళ్ళు పెట్టలేదు. అందుకే మేము అందరం కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫు మా కౌన్సిలర్ వాకౌట్ చేసి ఫస్ట్ మేము కౌన్సిలర్ గారికి మొన్న రీసెంట్గా త్రాగునీటి సమస్య గురించి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టమని ఇచ్చాము. కానీ వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ ప్లస్ మార్జిన్స్, ఆర్సీ మార్జిన్లు వీటి గురించి ఎజెండాలు ఇచ్చారు. అది కూడా ఫస్ట్ బొడ్డుపల్లిలోని హాస్పిటల్ ఏదో ఉంటే ఆ హాస్పిటల్కి రెనోవేషన్ వర్కులు అని పెట్టేసి ఎజెండా ఇంటికి పంపించారు. ఇక్కడ వేరే ఎజెండా ఇచ్చారు. అది టేబుల్ ఎజెండా వేరేది ఇచ్చారు. ఆ రెండు మెయిన్ ఏంటంటే ఈ అవసరమే కాదనట్లే, కానీ బేసిక్గా తాగునీటి సమస్య మెయిన్ అవసరం. ఈ తాగునీటి సమస్య మాకు పరిష్కరించి ఎమర్జెన్సీ మీటింగ్ పెడితేనే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలని చెప్పేసి మేము బాయ్కట్ చేసి వచ్చామన్నమాట. సరఫరా చేస్తానంటున్నారు, కానీ ఎలా చేస్తారు? అది జనరల్ ఫండింగ్ చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సపరేట్ ఫండింగ్ ఇచ్చారా? ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, ఏ వీధికి ఎన్ని ట్యాంకర్లు ఇచ్చారు? ఇది అడగడమే, ప్రజల తరఫున అడగడమే మా తప్పు అన్నట్టు మమ్మల్ని మాట్లాడనీయకుండా ఇదిగోండి ఇది రోడ్డు మార్జిన్ అట. ఇది ఇప్పుడు అవసరం అండి? త్రాగునీరు కోసం మాట్లాడమంటే వీళ్ళు ఇచ్చేది రోడ్డు మార్జిన్ ఆశీల పాటలు. అంటే ప్రభుత్వానికి డబ్బులు ఎలా రావాలని చూస్తున్నారు తప్పించి ప్రజల అవసరాలు తీరుద్దామనే ఉద్దేశం అయితే ఈ పార్టీకి కానీ ఈ కౌన్సిల్కి కానీ ఉండేటట్టు మాకు కనబడట్లేదండి. మేము అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పలేదు, బలం చోచుకుంటున్నారు, అడుచుకుంటున్నారు. ఇది నచ్చక మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, ప్రజల కోసమే మేము వస్తాం. ప్రజల అవసరాల గురించి వాళ్ళు మాట్లాడలేదు కనుక, మాట్లాడనన్నారు కనుక మేము బాయ్కట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి My3 న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.